ఒంగోలు పాత మార్కెట్ నందు అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయి అంటూ వైసీపీ కార్పొరేటర్లు చేస్తున్న ఆరోపణలను టీడీపీ కార్పొరేటర్లు ఖండించారు. నగరపాలక సంస్థ కార్యాలయంలో మేయర్ ఛాంబర్ నందు జరిగిన మీడియా సమావేశంలో వైసీపీ కార్పొరేటర్ల అసత్య ఆరోపణలపై టీడీపీ కార్పొరేటర్లు మండిపడ్డారు. నిబంధనలకు లోబడి తాత్కాలికంగా నిర్మాణాలను చేపట్టేందుకే గతంలో పాత మార్కెట్ నందు ఓ వ్యక్తికి అనుమతులు ఇవ్వడం జరిగింది అంటూ డిప్యూటీ మేయర్ వేమిరి సూర్యనారాయణ తెలిపారు. ఇచ్చిన అనుమతులను గతంలోనే రద్దు చేశామని, వాస్తవాలు తెలుసుకోకుండా వైసీపీ నాయకులు బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారంటూ మండిపడ్డారు. ప్రభుత్వ ప్రజల ఆస్తులను రక్షణ కల్పించేందుకు కూటమి ప్రభుత్వం కృత నిశ్చయంతో పనిచేస్తున్నట్టు తెలియజేశారు. ఒంగోలు నగరాన్ని ఇతర మహానగరాలకు ధీటుగా అభివృద్ధి చేసేందుకు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ లక్ష్యంతో పనిచేస్తున్నారంటూ అందుకు అందరూ సహకరించాలంటూ కోరారు. ఈ సమావేశంలో కార్పొరేటర్లు దాచర్ల రమణయ్య, చింతపల్లి గోపిచంద్, శాండిలియా, అంబూరి శ్రీను, తిప్పరపల్లి రవితేజ, పసుపులేటి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. అది కూడా త్వరలోనే ఒక 2 yearsలో పూర్తి చేసి ప్రతిరోజు మంచినీళ్ళు ఇచ్చే విధంగా కూడా ఎమ్మెల్యే గారు కృషి చేస్తున్నారు. ఇంకా లోకేష్ గారి పాదయాత్ర హామీ ముఖ్యంగా అండర్గ్రౌండ్ డ్రైనేజీ, దాన్ని కూడా ఎమ్మెల్యే గారు కృషి చేస్తున్నారు. అంతేకాకుండా డ్రైన్స్ కానీ, శానిటేషన్ కానీ, ఇంకా పార్కులు, వాకింగ్ ట్రాక్లు, ఒంగోలు నగరం డివైడర్ల మీద పూల మొక్కలు, ఇట్లా అన్ని రకాలుగా కృషి చేస్తూ ఉంటే కొంతమంది కావాలని బొరచడానికి ప్రయత్నిస్తున్నారు. ఇంకా ఒంగోలు మన నగర పాలక సంస్థ సైట్లు వచ్చేటప్పటికి పాత మార్కెట్, ఇట్లా అద్దంగా బస్ స్టాండ్ సైటు, రైతు బజార్ సైట్ ఇట్లా కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా ఐడెంటిఫై చేసి మన కమిషనర్ గారు, ఎమ్మెల్యే గారు కూడా వాటిని ఏ విధంగా బీఓటీ ప్రకారం మున్సిపాలిటీ కార్యం వచ్చే విధంగా చేయాలా, అది పీపీ ప్రకారం చేయాలా అనేది కూడా పరిశీలిస్తుంటే మామూలుగా కొంత స్థలాల పడుతుంది. మనం ఎగ్జిబిషన్ గ్రౌండ్స్కి మనం టెంపరీ రిలీజ్కి ఇస్తుంటాం. అదేవిధంగా పాత మార్కెట్లో ఇవ్వడం జరిగింది. ఇచ్చేటప్పుడు కూడా కండిషన్లు ఉంటాయి. దాని అవసరం అయితే మేము మళ్ళీ హ్యాండ్ అవుట్ చేసుకొని మేము పర్మనెంట్గా స్ట్రక్చర్కి వెళ్తామనే దాని మీద. అదేవిధంగా జరిగిన పాత మార్కెట్ దాన్ని ఈరోజు కొంతమంది కార్పొరేటర్లు జేసీ గారికి కంప్లైంట్ చేయడం జరిగింది. అన్యాక్రాంతం చేస్తున్నారు 100 కోట్ల రూపాయల స్థలాన్ని అనేది. ఇవన్నీ కూడా అపోహలు సృష్టించద్దు. ఒంగోలు నగర అభివృద్ధిలో ఎమ్మెల్యే గారితో పాటు మా పాలకవర్గం చేస్తున్న కృషికి అందరూ కూడా సపోర్ట్ చేసి ఇంకా తగిన సలహాలు ఇస్తే మేము ఇంకా డెవలప్మెంట్ చేస్తామని చెబుతూ నేను సెలవు తీసుకుంటాను. మీకు తెలుసు, కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చి సంవత్సరమే కాలం అయింది. ఈ సంవత్సరం కాలంలో ఒంగోలు నగరం ఏ విధంగా అభివృద్ధి చెందుతుందో, ఒంగోలు నగరాన్ని ఒక బెంగళూరు నగరంగానో, బెంగళూరు నగరంగానో, మరి ఈ మన తిరుపతి కార్పొరేషను, లేకపోతే గుంటూరు కార్పొరేషన్, విజయవాడ కార్పొరేషను, విశాఖపట్నం కార్పొరేషను ఆ విధంగా అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో గౌరవనీయులు ఒంగోలు శాసనసభ్యులు శ్రీ దామచర్ల జనార్దన్ రావు గారు ఇటువంటి వినూత్నమైన ఆలోచనలతో ముందుకు వెళ్తున్న విషయం అందరూ తెలుసు. ఈరోజు ఒంగోలు నగరంలో ఈ సంవత్సర కాలంలో రోడ్లు కానీ, డ్రైన్స్ కానీ, అటు పైప్ లైన్స్ కానీ, అదేవిధంగా బ్యూటిఫికేషన్, మన డివైడర్స్ బ్యూటిఫికేషన్ చేయటం కానీ, పార్కులు కానీ ఏ విధంగా అభివృద్ధి చెందుతున్నాయో అందరూ తెలిసిన విషయమే. అయితే ఇప్పుడు ఒకటే, కూటమి ప్రభుత్వం ఎప్పుడు ప్రజల ఆస్తులు, ప్రభుత్వ ఆస్తులు కానీ, అంటే ప్రభుత్వ ఆస్తులు అంటే అది ప్రజలకు సంబంధించిన ఆస్తులు, వాటిని అన్యాక్రాంతం చేయాలనే ఉద్దేశంతో ఎప్పుడు లేదు. ఈ పాత మార్కెట్ దగ్గర ఉన్నటువంటి ఆ స్థలంలో ఒక 140 చదరపు మీటర్లు విస్తీర్ణం గల స్థలాన్ని మీరు ఎప్పుడు చెప్తే అప్పుడు మేము ఖాళీ చేసే పద్ధతిన వాళ్ళకి ఇవ్వటం, కార్పొరేషన్ వాళ్ళకి ఇవ్వటం జరిగింది తాత్కాలిక పద్ధతి మీద. అది కూడా ఎప్పుడు మనకి అవసరమైతే అప్పుడు వాళ్ళు ఖాళీ చేసే వెళ్ళే విధంగా. దాన్ని ఏదో 100 కోట్ల రూపాయలు స్థలాన్ని ఏదో అన్యాక్రాంతం చేసినట్టుగా, అక్కడ ఏదో జరిగినట్టుగా దాని జాయింట్ కలెక్టర్ గారికి మన ప్రతిపక్షం కార్పొరేటర్లు, కోఆపరేషన్ సభ్యులు వెళ్ళి రిప్రజెంటేషన్ చేయటం అనేది ఏదైతే ఉందో అది చాలా దారుణమైన విషయం. అలాగా అసలు అక్కడ స్థలం 140 చదరపు మీటర్లు స్థలాన్ని వారికి ఇవ్వడం జరిగింది. ఆ స్థలంలో కండిషన్స్ కూడా చూడండి మీరు. ఇటు ఏమేమి కండిషన్స్ పెట్టడం జరిగిందో, ఏ కండిషన్స్ ప్రకారం వారికి ఇవ్వడం జరిగిందో మీరు చూడండి, క్లియర్గా ఉంది. ఎప్పుడు ప్లాన్ నందు చూపడిన కొలతలకు లోపల మాత్రమే ఏర్పాటు చేసుకున్న వాళ్ళను సదరు స్థలం నందు జారీ చేయబడిన అనుమతి కేవలం తాత్కాలికమైనది కావున సదరు స్థలం నందు ఎటువంటి నిర్మాణం నిర్మించరాదు. ఏ కారణం చేతనైనా జారీ చేయబడిన అనుమతులను రద్దు చేయుటకు ఎగ్జిక్యూటివ్ అథారిటీ వారికి పూర్తి అధికారం కలదు అని 3 పాయింట్స్ తోటి వారికి లెటర్ ఇవ్వడం జరిగింది. కానీ
ఇప్పుడు అక్కడ దీనికి విరుద్ధంగా నిర్మాణం జరుగుతుందని తెలిసి దాన్ని ఆఫ్ చేయించడం జరిగింది. వాటిని తొలగించడం జరుగుతుంది. వారికి ఇచ్చిన రద్దును కూడా, వారికి ఇచ్చినటువంటి తాత్కాలిక మన అనుమతిని కూడా రద్దు చేయడం జరుగుతుంది. కాబట్టి దీని మీద ప్రజలు ఎటువంటి అపోహలకి లోను కాకుండా ఉండాలని చూస్తున్నాను, లోను కాకుండా ఉండాలని భావిస్తున్నాను. కాబట్టి ఏదైనా గత ప్రభుత్వంలో ఏం జరిగిందో అందరూ తెలుసు. ఈ ప్రభుత్వంలో, కూటమి ప్రభుత్వంలో ఏం జరుగుతుందో ప్రజలందరూ తెలుసు. అందరూ ప్రశాంతంగా వాతావరణంలో అందరూ సంతోషంగా జీవిస్తున్నారు. గత ప్రభుత్వంలో ఏ విధంగా భయభ్రాంతులకు గురై ఏ విధంగా ప్రాణాన్ని గుప్పెట్లో పెట్టుకొని బతికారో ప్రజలందరికీ కూడా తెలుసు. కాబట్టి ఇలాంటి అవాస్తవాలు అన్నీ మీరు ప్రజలకి అవాస్తవాలు చెప్తే ప్రజలు నమ్ముతారని, ఇలాంటి అవాస్తవాలు మీరు చెప్పటం ఏదైతే ఉందో అది మంచి పద్ధతి కాదు. ఇకనైనా అవాస్తవాలను మీరు మానుకొని ఏదైనా వాస్తవాలను మీరు ప్రజల దృష్టికి తీసుకెళ్లాల్సిందిగా నేను ఈ సందర్భంగా కోరుతున్నాను. 2024 ఎన్నికల్లో జరిగిన తర్వాత ప్రజల ఆశీస్సులతో కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం కాలం పూర్తి చేసుకొని దిగ్విజయంగా సంవత్సర కాలం పూర్తి చేసుకొని ప్రజలకు ఏ విధంగా మంచి చేయాలి, ప్రజలకు ఏ విధంగా సంక్షేమాన్ని అందించాలి, ప్రజలకు ఏం చేస్తే మంచి జరుగుతుంది అనే ఆలోచనలతో ముందుకు వెళ్తుంటే అబద్ధపు పునాదుల మీద నిర్మించినటువంటి పార్టీ వైసీపీ పార్టీ నాయకులు ప్రజల్ని తప్పుదోవ పట్టించి ప్రజల్లో ఒక చెడు ఆలోచనల్ని కలిగిస్తా ఈ ప్రజాప్రభుత్వ పాలనను ఎలా ప్రజలకు సంక్షేమాన్ని అందకుండా చేయాలి, ప్రజారంజకమైన పాలనను ఎలా అందించకుండా చేయాలని చెప్పేసి వారు ఎన్నో కుట్రలు చేస్తూ ఉన్నారు. దానిలో భాగంగానే కొంతమంది ప్రతిపక్ష పార్టీ వైసీపీ కార్పొరేటర్లు ఈ రోజున ఒంగోలు మున్సిపాలిటీ స్థలాన్ని కబ్జా చేశారు, 100 కోట్ల రూపాయల స్థలాన్ని ఆక్రమించారు అని చెప్పేసి జేసీ గారికి అర్జీ ఇచ్చేసి ప్రెస్ మీట్ నిర్వహించారు. గౌరవ సభ్యులు ముందుగా గమనించవలసింది ఏంటంటే కబ్జాకి, ఆక్రమణకి మరియు అదేవిధంగా ఏదైతే పర్మిషన్స్ ఇచ్చి వాళ్ళు చలానా కట్టి పర్మిషన్ తీసుకున్న దానికి తేడా గమనించవలసిందిగా ముందుగా ఆ కార్పొరేటర్లకు తెలియజేస్తా ఉన్నాం. కబ్జా అంటే ఒక స్థలాన్ని ఎవరి అనుమతి లేకుండా ఆక్రమించుకొని దాంట్లో ఏదైనా కట్టడాలు చేస్తూ ఉంటే దాన్ని కబ్జా అంటారు. ఏదైతే మనం గమనించుకున్నట్లయితే మున్సిపాలిటీ వారు 21/1/2005 పర్మిషన్స్ ఇచ్చారు. ఏది టీ కొట్టు పెట్టుకొని అక్కడ వ్యాపారం చేసుకొని 33,600 రూపాయలు సంవత్సరానికి మున్సిపాలిటీకి చలానా కట్టి వాళ్ళు వ్యాపారం చేసుకోవడానికి అవకాశం ఇచ్చారు. గౌరవ కార్పొరేటర్ సభ్యులు ఒక ఆయన చెప్తున్నారు, ఇమ్రాన్ ఖాన్ గారు, గత ప్రభుత్వంలో బీఓటీ పద్ధతిలో మేము కన్స్ట్రక్షన్ కాంప్లెక్స్ కట్టి అందుబాటులోకి తేవాలని అనుకుంటా ఉన్నాము, దాన్ని కౌన్సిల్ తీర్మానం కూడా చేశామని చెప్తా ఉన్నారు. మరి కౌన్సిల్ తీర్మానం చేసినప్పుడు 4 సంవత్సరాల అధికారంలో ఉన్నారు, కౌన్సిల్ నడుస్తూ ఉంది, మరి తీర్మానం అయిన దాన్ని ఇన్ని రోజులు మీరు ఎందుకు కన్స్ట్రక్షన్ మొదలు పెట్టలేదు, షాపింగ్ కాంప్లెక్స్ అందుబాటులోకి తేలేదని చెప్పేసి అడుగుతా ఉన్నాం. ఈ రోజున మరి ఆ కౌన్సిల్ తీర్మానం అయిన తర్వాత ఎన్నిసార్లు ఎగ్జిబిషన్కి అక్కడ చలానా కట్టి, మున్సిపాలిటీకి చలానా కట్టి ఎన్నిసార్లు ఎగ్జిబిషన్కి పర్మిషన్ ఇచ్చారని చెప్పి గౌరవ సభ్యులను అడుగుతా ఉన్నాం. అప్పుడు మాట్లాడిన మీరు ఈ రోజున మీరు ఎందుకు మాట్లాడుతున్నారు? మరి క్షుణ్ణంగా పరిశీలించినట్లయితే ఇక్కడ పర్మిషన్లో చెప్పున్నారు, కొన్ని షరతులు విధించారు మున్సిపాలిటీ వారు. ప్లాన్ నందు చూపబడిన కొలతలకు లోపల మాత్రమే ఏర్పాటు చేసుకోవాల్సిన విధంగా మరియు సదరు స్థలం నందు జారీ చేయబడిన అనుమతి కేవలం తాత్కాలికమైనది కావున సదరు స్థలం నందు ఎటువంటి నిర్మాణములు నిర్మించరాదు. మరియు అదేవిధంగా ఏ కారణము చేతనైనా జారీ చేయమన్న అనుమతులను వితౌట్ ఎనీ
నోటీసెస్ రద్దు చేయడం అని చెప్పి క్లియర్గా ఈ పర్మిషన్ ఇచ్చినప్పుడు క్లియర్గా మున్సిపల్ అధికారులు ఏదైతే చలన కట్టినారో వారికి నిర్వాహకులకి తెలియజేయడం జరిగింది. మరి ఎందుకు దీన్ని ఇంతలో రాద్ధాంతం చేస్తున్నారో మాకైతే అర్థం కావట్లేదు. మున్సిపాలిటీ ఇప్పుడు కనుక అక్కడ గౌరవ శాసనసభ్యులు వారు ఒంగోలు నగరాన్ని ఏ విధంగా బ్యూటిఫికేషన్లో కానీ మెట్రోపాలిటన్ సిటీస్తో పోటీపడి ఈ రోజున ఒంగోలు నగరాన్ని ఏ విధంగా బ్యూటిఫికేషన్ చేస్తున్నారో మనందరం గమనిస్తున్నాం, ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. మీరు ఇక్కడైనా గమనించాలా, ఏదైతే గడిచిన 5 సంవత్సరాల్లో మీరు అభివృద్ధి కానీ ఒంగోలు నగరాన్ని సుందరీకరణ చేయడంలో కానీ రోడ్లు విస్తరణలో కానీ ఇంచు కూడా ప్రయత్నించాల. ప్రజలకు న్యాయం చేయటం కానీ ప్రజలకి సదుపాయాలు కల్పించడంలో ఒక్క ఇంచు కూడా మీరు ప్రయత్నం చేయకపోగా ఈ గడిచిన సంవత్సర కాలంలో ఒంగోలు నగరాన్ని ఏ విధంగా ఎమ్మెల్యే గారు అభివృద్ధి చేస్తున్నారో, ఒంగోలు నగరాన్ని ఏ విధంగా రోడ్లు విస్తరణ చేస్తున్నారో, పోతురాజు కాలంని ఏ విధంగా ప్రక్షాళన చేస్తున్నారో, మరియు అదేవిధంగా ఎన్నో ఏళ్ల తరబడి ఇరుకైనటువంటి రోడ్లని ఏ విధంగా ఎక్స్టెండ్ చేసి సెంట్రల్ డివైడర్స్ పెట్టి లైటింగ్ వేసి ఈ రోజున ఒంగోలు నగరాన్ని ప్రజలకి ఎంత సుందరీకరంగా పార్కులు అవనివ్వండి, మనం చూసుకుంటే ఓర చెరువు వెనక కొత్త మార్కెట్ వెనక డంపింగ్ యార్డ్ ఉన్నట్టుంటది స్థలం. అటువంటి స్థలాన్ని రోజున 40 లక్షలు పెట్టి మొత్తం క్లీన్ చేపిచ్చేసి అక్కడ ఏదో ఒకటి అమ్యూజ్మెంట్ పార్క్ టైప్ లో కానీ ప్రజలకు ఉపయోగకరంగా ఏం చేస్తే ప్రజలకు బాగుంటుంది, ఎలా చేస్తే ప్రజలకు బాగుంటుందని అనుక్షణం గౌరవ శాసనసభ్యులు వారు దామచర్ల జనార్దన్ రావు గారు ఆలోచిస్తుంటే మీరు దానికి సహకరించకపోగా ఈ రోజున ఎమ్మెల్యే గారి పైన ప్రభుత్వం పైన బురద జల్లి కంప్లైంట్లు ఇచ్చేసి ఏదో కబ్జా జరిగిపోతుంది, 100 కోట్ల స్థలం కబ్జా జరుగుతుంది, 100 కోట్లు మీరు కట్టండి. అక్కడ ఎక్కడుంది 143 స్క్వేర్ మీటర్స్ అంటే సుమారు 19.5 గది. 19.5 గది పర్మిషన్ తీసుకొని వాళ్ళు అక్కడ తాత్కాలిక షెడ్డు. తర్వాత ఇప్పుడు అధికారులు ఎంక్వైరీ చేసి ఒకవేళ వాళ్ళు కనుక అది ఎంక్వైరీ చేసి ఆపేస్తారు, దాని గురించి కాదు. మీరు ఎక్కడ ఏదో జరిగిపోయిందని చెప్పేసి ప్రజలను మభ్యపెట్టడం సమంజసం కాదని చెప్పి గౌరవ ఎవరైతే కంప్లైంట్ ఇచ్చారో కార్పొరేటర్లకి గౌరవప్రదంగా చెప్తా ఉన్నాం. ఏదైతే ఒంగోలు నగరంలో జరుగుతున్న సంక్షేమానికి అభివృద్ధికి మీరు కూడా తోడ్పాటుగా నిలిచి ఏదైతే మనల్ని గెలిపించిన ప్రజలకి సంక్షేమాన్ని అభివృద్ధిని అందించి ఇంకా 9 నెలలు ఉంది మన కౌన్సిల్ అయిపోవడానికి. ప్రజలకి మనల్ని గెలిపించినందుకు ఏదో చేయాలన్న తపన ఉండాలి, కానీ అలా కాకుండా గౌరవ శాసనసభ్యులు వారు చేస్తున్న అభివృద్ధిని మరియు అదేవిధంగా ఏదైతే మున్సిపాలిటీని గాలిలో పెట్టాలనుకుంటున్నారో అవేం పట్టించుకోకుండా బురద చల్లాలని ప్రయత్నం చేస్తే మటుకి చూస్తూ ఊరుకోమని చెప్పి గౌరవ కార్పొరేటర్లు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు నమస్కారాలు తెలియజేసుకుంటాము. ఈ రోజున కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యి సుమారుగా 13 నెలలు అవుతుంది. అక్కడ స్టేట్లో చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఇక్కడ ఒంగోలులో దామచర్ల జనార్దన్ గారు కానీ మనకి ప్రజలకి ఏమి కావాలో తెలుసుకొని వాటన్నిటిని ఆ పథకాలన్నింటినీ అమలుపరుస్తూ గవర్నమెంట్ రాగానే మన పెన్షను 4,000 రూపాయలు పెంచారు, 2 నెలల పెన్షన్ కలిపిచ్చారు. 6 స్కీముల్లో భాగంగా పెన్షన్ ఇస్తున్నారు. రెండో స్కీమ్ కింద మీకు ఇక్కడ ఇది ఉంది చూడండి, మన సిలిండర్ ఉచిత సిలిండర్లు ఇస్తున్నారు. రేపు ఆగస్టు నుంచి మనకి ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని కూడా కల్పిస్తున్నారు. అంతేకాకుండా ఇప్పుడు ఉన్న పథకాలతో పాటు మిగతా పథకాలు కూడా అన్నీ 1 by 1 నెరవేర్చుకుంటూ వస్తున్నారు. అదేవిధంగా ఒంగోలులో ఈ సంవత్సరంలో దామచర్ల జనార్దన్ గారి నేతృత్వంలో సుమారుగా 100 కోట్ల రూపాయల వర్కులు జరుగుతున్నాయి. ఒక 25 కోట్లు 30 కోట్ల వర్కులు ఆల్రెడీ జరిగిపోయి ఉన్నాయి. సుమారు 60 నుంచి 70 కోట్ల వర్కులు అండర్ ప్రాసెస్లో ఉన్నాయి. ఇవన్నిటికీ కొన్ని పనులు జరుగుతునేటప్పటికి ఈ వైసీపీ వారికి అక్కడ స్టేట్లో కానీ ఇక్కడ ఒంగోలులో కానీ ఏమి పని లేక కోడిగడ్డి మీద ఏకలు బీగినట్టు ఒక చిన్న ఇష్యూని తీసుకొచ్చి అదే ఇష్యూనే కాదు ఇష్యూ చేస్తున్నారు. పాత మార్కెట్ అనేది నిరుపయోగంగా పడుంది. పాత మార్కెట్ స్థలం అది పోయిన 5 ఏళ్ల నుంచి అలానే ఉంది. అందులో మున్సిపాలిటీ వారు ఏదో పావలా వస్తుందని చెప్పి ఎప్పుడైనా మన కమిషనర్లు వీళ్ళు చేసే పని ఏంటంటే అందులో ఏదో ఒక దీనికి అంటే ఎగ్జిబిషన్ పెట్టుకోవడానికనో హ్యాండీక్రాఫ్ట్ పెట్టుకోవడానికి టెంపరీగా ఇస్తుంటారు. 3 నెలలు 4 నెలలు 6 నెలలు అలా ఇస్తుంటారు. అదే పద్ధతిలో 1 సంవత్సరంకి అది కూడా మొత్తం కాదు
ఒకవైపున కొద్ది భాగం ఒక 20 గదుల స్థలాన్ని టెంపరీగా ఎప్పుడు ఖాళీ చేయమంటే అప్పుడు ఖాళీ చేసే విధంగా ఒక వ్యక్తికి ఇచ్చారు. ఇస్తే దాన్ని కూడా మన సాక్షి అనే టిష్యూ పేపర్లో ఒక ఎంత ఆర్టికల్ వేశారు అంతకుముందు. ఆ పేపర్ని తీసుకొచ్చుకొని వీళ్ళు ఇక్కడ మాట్లాడటం ఇవన్నీ జరుగుతుంది. దాన్ని కూడా మా జనార్దన్ గారు ఇట్లాంటి అసలు సహించరు. అసలు ఈ ఇష్యూ కూడా ఎందుకు రావాలో దాన్ని ఎప్పుడో క్యాన్సిల్ చేశారు. అది కూడా తెలుసుకోకుండా వీళ్ళు 2 పేపర్లు ఎత్తుకొని జేసీ గారికి కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్ళారు. మనం ఒక కంప్లైంట్ ఇస్తున్నప్పుడు ఇంతకుముందు ఏమి జరిగింది, ఇప్పుడు ఏ ప్రాసెస్లో ఉంది, అది ఏమన్నా చేసున్నారా, దాని అన్యాక్రాంతమైందని మనం ఆలోచించుకోవాలి. అదేమీ లేకుండా 100 కోట్ల విలువైన భూమి, నెలకు 5 లక్షల రూపాయలు డబ్బులు వస్తాయి. మీరేదో తీసుకురండి, టెంపరీగా మేము ఇప్పిస్తాం, నెలకు 5 లక్షలు డబ్బులు కట్టమనండి. ఎవరు మున్సిపాలిటీకి ఆదాయం వస్తుంది కదా, ఎప్పుడు ఖాళీ చేసే పద్ధతిలో నెలకు 5 లక్షలు ఇచ్చేవాళ్ళు ఎవరు? మీరే చేస్తారండి. మేమే దగ్గరుండి సార్ ఎమ్మెల్యే గారిని అడిగాయా, నెలకు 5 లక్షలు డబ్బులు వస్తాయి ఇద్దాం సార్, ఇప్పుడు ఖాళీ ఏమిటి, అప్పుడు ఖాళీ చేస్తారు, మేము ఇప్పిస్తాం మాట్లాడి. అదేమి తెలియకుండా ఏదో నోటుకు వచ్చినట్టు వాగటము, ఏదో కంప్లైంట్ చేయటం మంచి పద్ధతి కాదు. మీకు ఏదన్నా ఒంగోలు మీద అభిమానం ఉంటే ఒంగోలు అభివృద్ధి చేస్తున్న జనార్దన్ గారికి సహకరించండి, అంతేగాని ఆయన మీద బురద చల్లితే మీ ముఖాన్ని అంతకన్నా ఎక్కువ పడిద్ది. మీరు దయచేసి ఇలాంటి తప్పుడు ప్రచారాలు మానుకోకపోతే ప్రజలే మీకు బుద్ధి చెబుతారని మీకు ఈ విధంగా ఈ ప్రెస్ మీట్ ద్వారా హెచ్చరిస్తున్నాం. ఇది ఒంగోలులోని పాత కూరగాయల మార్కెట్ స్థలంలో ఒక కట్టుబడి జరుగుతుంది. అది ఇల్లీగల్గా జరుగుతుంది, పర్మనెంట్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది అని చెప్పి కొంతమంది వైసీపీ నాయకులు వెళ్ళి కలెక్టర్ గారికి వాళ్ళ స్పందనలో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆ కంప్లైంట్ మీద అంతటితో కంప్లైంట్ ఇవ్వచ్చు, తప్పులేదు. ఎందుకంటే తెలుసుకోకుండా ఇవ్వటం అనేది మొదటి తప్పు. ఎందుకంటే ఆల్రెడీ దీని పర్మిషన్ ఇచ్చి 21/1 ఇది జనవరిలో వాళ్ళు పర్మిషన్ ఇచ్చారు అతనికి. అది కూడా 1 yearకి ఇచ్చారు. ఓన్లీ 1 year. ఇట్ ఈస్ ఎ టెంపరీ పర్మిషన్. అతనికి అక్కడ ఓన్లీ ఫర్ టీ అండ్ ఫుడ్ కోర్టు ఏదైనా సప్లై సామాను పెట్టి వ్యాపారం చేసుకోవడానికి అతనికి ఒక టెంపరీ షెడ్ వేసుకొని 1 year లీజ్ పీరియడ్కి ఒక అమౌంట్ ఫిక్స్ చేసి వాళ్ళకి అరౌండ్ 30,000 రూపీస్ ఫిక్స్ చేసి అతనికి ఇవ్వడం జరిగింది. దాన్ని కాకపోతే అతను కట్టుబడి అక్కడ ఏదో కట్టుబడి జరిగింది అని చెప్పి ఇమ్మీడియట్గా రావడంతో వాళ్ళు ఇచ్చి అర్జీ ఇచ్చి ముందే అది అక్కడ ఆగిపోయింది అనేది తెలుసుకోకుండానే ఆవేశంగా వెళ్ళిపోయి అక్కడ కలెక్టరేట్లో పోయి ఆ స్పందనలో ఇచ్చి ఒక ప్రెస్ మీట్ ఇవ్వాల్సినంత అవసరం లేదు. ఎందుకంటే పూర్వపరాలు ముందు మనం కంప్లైంట్ ఇచ్చే ముందు పూర్వపరాలు తెలుసుకొని ఇవ్వడం అనేది సంబంధించిన కూడా అది వాళ్ళ విజ్ఞతగా వదిలేస్తూ ముందుగా ఇంకొక విషయం చెప్తున్నా. ఎందుకంటే ఇవాళ సుపరిపాలనలో తొలి అడుగు అని 1 సంవత్సరం కంప్లీట్ చేసుకొని వాళ్ళ తెలుగుదేశం పార్టీ కానీ జనసేన పార్టీ కానీ అందరి కూటమిలో గవర్నమెంట్ చేసిన కార్యక్రమాలని గౌరవనీయులు దామచర్ల జనార్దన్ గారు పట్టణంలో ప్రతిరోజు కూడా ఒక 2 డివిజన్స్ ఆయన సొంతగా ఇంటింటికి తిరుగుతూ ప్రజలతో మమేకమై వారి పట్ల వాళ్ళకి ఏ పథకాలు అందుతున్నాయి, వాళ్ళ యొక్క కనీస వసతులు ఏంటి, వాళ్ళకి రిక్వైర్మెంట్స్ ఏం కావాలని చెప్పి ఆయన ప్రతి డోర్ టు డోర్ టచ్ చేస్తూ ఆయన కార్యక్రమం చేసుకుంటే అనూహ్యమైన స్పందన వస్తుంది. దానికి ఎంత స్పందన వస్తుంటే ఇవాళ దాని ప్రత్యక్ష సాక్షి నేనే. ఎందుకంటే 28వ డివిజన్లో వాళ్ళు తిరిగారు. ఆయన అక్కడ ఎవరు వచ్చినా కూడా చాలా హ్యాపీగా ముందుగా, ఎందుకంటే ఈ తల్లికి వందనం ఒకటి, అట్లనే వాళ్ళకి 4,000 పెన్షన్ ఒకటి, ఇవన్నీ ఉచిత గ్యాస్ ఒకటి, ఇవన్నీ రావడంతో ప్రజల నుంచి మాత్రం నెంబర్ 1 స్పందన ఉంది. అటువంటి టైంని ఓరవలేక వీళ్ళు దీన్ని ఏదో డైవర్ట్ పాలిటిక్స్ చేయాలని చెప్పి అది వాళ్ళు వాళ్ళ ప్రెస్ మీట్ పెట్టి దాంట్లో ఏదో మాట్లాడటం, దాన్ని ఒక బూచిగా చూపించి యాక్చువల్గా దాన్ని వాళ్ళే తీర్మానం నెంబరు సంవత్సరంతో సహా వాళ్ళ ప్రెస్ మీట్లో చెప్పారు. అప్పటి నుంచి దాన్ని బీఓటీ బేస్లో ఇవ్వాలని కానీ ఏదైనా ప్రతిపాదన చేసినప్పుడు ఫర్దర్గా ఒక స్టెప్ కూడా దాని మీద చేయటటువంటి సందర్భం. సేమ్ అద్దంకి బస్టాండ్లో స్థలానికి కూడా ఆ రోజు అట్టనే తీర్మానం చేశాం. అద్దంకి బస్టాండ్ చేసిన స్థలానికి కూడా అక్కడ అప్పట్లో వాళ్ళ నాయకుల చేతనే అక్కడ కబ్జాలో గురైన ల్యాండ్ ఇంతవరకు క్రియేట్ చేసుకునే పరిస్థితి ఎక్కడ కూడా. ఎందుకంటే మున్సిపాలిటీకి ఆదాయం వచ్చే చోటల్లో గండి కొట్టినటువంటి పరిస్థితులు గత గవర్నమెంట్లో ఉన్నాయి. అవన్నీ కూడా ఎందుకంటే ఈ సందర్భం కాదు, ఎందుకంటే దరిదాపులు చాలా పెద్ద అమౌంట్లో మున్సిపాలిటీకి నష్టం జరిగినటువంటి ఉదంతాలు కూడా ఉన్నాయి. అవన్నీ కూడా మేము ప్రస్తుతం ఇక్కడ అసందర్భం కాబట్టి నేను ప్రస్తావించట్లేదు. ఇవాళ వాటన్నింటినీ ప్రక్షాళన చేసుకొని వాటి మీద జనరేట్ చేసే అమౌంట్ ఇవాళ ఒంగోలు మున్సిపాలిటీ గాడి తప్పినటువంటి ఆర్థిక వ్యవస్థలో ఉన్నటువంటి మున్సిపాలిటీని ముందుకు తీసుకెళ్ళడానికి దామచర్ల జనార్దన్ గారు ఆయన చేస్తున్న కృషికి మేమందరం కూడా చాలా గర్విస్తున్నాం. ఎందుకంటే ఇవాళ మేము ఈ కౌన్సిల్లో వచ్చిన తర్వాత ఇంత డెవలప్మెంట్ రోడ్స్ కానీ డ్రైన్స్ కానీ, ఎందుకంటే ఆయనైతే ముఖ్యంగా
డ్రైన్స్ మీదే ముఖ్యంగా కాన్సన్ట్రేట్. ఎందుకంటే శానిటేషన్ ముందు బాగుంటే ప్రజలందరూ ఇబ్బంది లేకుండా ఉంటారని చెప్పి ఇవాళ ఎన్నో నిధులు తీసుకొచ్చి ఇవాళకి మనకి ఎన్క్యాప్ ఫండ్స్ అయితే కానీ 15th ఫైనాన్స్ ఫండ్స్ కానీ రేపు 16th ఫైనాన్స్ ఫండ్స్ కానీ అట్లానే ఉన్నోడే నుంచి మనకు వచ్చేటటువంటి ఫండ్స్ కానీ ఇవన్నీ కూడా ప్రాసెస్లో ఉండి అన్నీ కూడా టెండర్ దశలో ఉండి ఇందాక మన డిప్యూటీ మేయర్ గారు చెప్పినట్లు పూర్తిగా ప్రతి ఇంటికి వాటర్ ఇచ్చే కార్యక్రమాన్ని ఆల్రెడీ టెండర్ అయిపోయి అగ్రిమెంట్ స్టేజ్లో ఉన్నటువంటి ఆ వర్కులు కూడా గుర్తించకుండా వాళ్ళు నోటికి వచ్చినట్లు మాట్లాడటం అనేది మంచి పద్ధతి కాదు. వాళ్ళకి ఎత్తో పోగుతూ ముందుగా ఇంకొకటి ఈ సందర్భంగా చెప్పదలుచుకుంది ఏంటంటే వాళ్ళు సాధించలేని మేము 5 ఏళ్ళ నుంచి కృషి చేస్తున్నాం. ఈ మున్సిపాలిటీ స్థాపించి 100 ఏళ్ళు అయింది. ఈ 100 ఏళ్ళలో ఇక్కడ మనకున్నది ఓన్లీ ఈ పురాతన భవనంలో మనం కూర్చొని ఇక్కడే కౌన్సిలర్లు పెట్టుకొని ఇక్కడే ఆఫీసులు నడుపుకుంటూ మీ అందరూ గమనిస్తున్నారు. పక్కన ఉన్నటువంటి పెంకుటిల్లు కానీ వీటితో ఆఫీసు నడుపుకుంటున్న సందర్భంలో ఆయన ఇవాళ వచ్చిన సంవత్సరంలోనే మీకు ఆర్డర్ కూడా వచ్చేసింది 2 రోజుల క్రితం. మనకి బిల్డింగ్ శాంక్షన్ అయ్యి మన డిజైన్స్ అప్రూవల్ చేస్తూ డైరెక్ట్గా CDMA మనకు లెటర్ పంపించింది. మీకు ఈ సందర్భంగా తెలుస్తుంది. ఎందుకంటే ఈ క్రెడిట్ మొత్తం కూడా జనార్దన్ గారికి చెందుతుంది. ఎందుకంటే మీ అందరూ కూడా ఈ పత్రిక ముఖంగా ఆయనకి మా అందరూ అభినందనలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే G+3 బిల్డింగ్ కట్టుకోవటానికి మనకి దరిదాపులు కూడా ఒక 15,000 అడుగుల విస్తీర్ణంలో కట్టుకోవడానికి 15 కోట్లు మించి దానికి ఎస్టిమేషన్ తోటి వాళ్ళు యాక్సెప్ట్ చేసి మనకి ఆల్రెడీ ఆర్డర్స్ కూడా ఇష్యూ చేసి ఉన్నారు. దాని త్వరలో సారే మనకి ఎమ్మెల్యే గారు కూడా మీ దృష్టికి తీసుకొస్తారు. దాని పూర్వపరాలను కూడా ఆయన చెప్తారు. ఎందుకంటే ఇంత మంచి కార్యక్రమాలు చేస్తున్నటువంటి సందర్భంలో ఏదో వరంలో అందులో వాళ్ళు చెప్పినట్టు ఆ కోడిగుడ్డు గారు ఈకలు పీకినట్టు ఇప్పుడేదో అది జరిగిపోయిన తర్వాత ఆపేసిన తర్వాత వర్క్ వాళ్ళు వచ్చి దాని మీద చాలా భూతద్దులు చూపించి దాని ద్వారా లబ్ధి పొందాం అనుకునేది హాస్యాస్పదం. అటువంటి పిచ్చి ప్రయత్నాలను మానుకోవాలని చెప్పి వీళ్ళుంటే సహకరించండి. మీరందరూ కూడా మున్సిపాలిటీ అభివృద్ధికి మీరు కనుక కౌన్సిల్లోకి వస్తే దీని అభివృద్ధిలో మీరు కూడా పాలు పంచుకొని చెప్పి వాళ్ళకి ఎత్తో పలుకుతూ నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ENT, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం EHS ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, GHPL, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ NTR వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా RTC బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099, ఐ హాస్పిటల్ నంబర్ 9866484770, వెబ్సైట్ www.venkatramanarsinghome.com, ఫేస్బుక్ www.facebook.com/PKRNH. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.